అమ్మవారి యొక్క నుదురు వర్ణన, అదేవిధంగా చెక్కిళ్ళ వర్ణన అయినది. ఇప్పుడు ఆవిడ పెట్టుకున్న తాటంకాలను వర్ణిస్తున్నారు. ఎప్పుడైతే తాటంకం వర్ణించారో తాటంకమును చెవులను వర్ణించినట్లుగా చెవులకు మాత్రం 2 రకాలైనటువంటి వాక్యాలు చెప్తున్నారు. మొదటి వాక్యం వల్లకీ వాదన ప్రక్రియాలోల. ఇది చదువుతూ ఉన్నప్పుడు మనకి వల్లకీ వాదన ప్రక్రియాలోల అన్నప్పుడే ఒక సంగీతాత్మకమైన మాధుర్యం ఉంది. అసలు శ్యామలాదండకం అంతా ఒక వీణ మీటినట్టు అందమైనటువంటి శ్రవ్యమైన సంగీతం వింటూ ఉంటేనే మనకి ధ్వనిస్తోంది. అలాంటిది భావాల్లోకి వెళితే ఎంత మాధుర్యం కనబడుతుంది చూసారా. అంటే ఆపాతమధురం ఆలోచనామృతం రెండింటినీ ఒక్కచోట పెట్టి చూపించిన కాళిదాస మహాకవి యొక్క అమ్మవారి భక్తికి నమస్కరించుకుందాం. వల్లకి అంటే వీణ అనర్థం. ఆ వీణావాదన ప్రక్రియ అంటే పద్ధతి. అదేవిధంగా రకరకాల రీతులు. ఆ వీణని రకరకాల రీతులతో మీటుతూ ఉన్నప్పుడు మీటడానికి అనుగుణంగా తల కదులుతోంది అని మనం చెప్పుకున్నాం. అప్పుడు ఆ చెవులకి తాటంకాలు వేలాడుతున్నాయి. ఈ తాటంకాలు అనేక రకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ తాళీదళాబద్ధ తాటంక అని మాట చెప్పారు. తాళం అంటే తాటి, తాళీదళం అంటే తాటి కమ్మలు. తాటి కమ్మలతో మంగళకరమైనటువంటి ఆభరణాలు చేయడం మనకు సాంప్రదాయం అత్యంత ప్రాచీన కాలంలో ఉండేది. అవి చెవికి అంటే కమ్మలు అంటే తాటి కమ్మలు అని అర్థం. ఇక్కడ తాటి కమ్మల్నే మన తెలుగులో చెవి కమ్మలు అని కూడా అంటూ ఉంటారు. చెవి కమ్మలు అంటే బంగారం కాదు. అత్యంత పూర్వకాలంలో చెవి కమ్మలుగా ఈ తాటి యొక్క ఆకులని అంటే మనం కమ్మలు అనుకోవచ్చు, వాటిని పెట్టేవారని అర్థమైపోతుంది. ఇప్పటికి తాళిబొట్టుని మాట వింటూ ఉంటాం. తాళము నుంచి వచ్చిందే తాళి. అంటే అత్యంత పూర్వకాలంలో మనం అనుకుంటున్న ఈ మంగళసూత్రములు వాటి యొక్క బిళ్ళలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ తాటి కమ్మలతో చేసేవారని అర్థమవుతుంది ఇక్కడ. అవి చెవి కమ్మలు. ఇవి ముత్తైదవ ద్రవ్యముల్లో ప్రధానంగా మంగళకర ద్రవ్యముగా చెప్పబడుతున్నాయి. ఇవి ఆ రోజుల్లో వాటితో చేసేవారు. తర్వాత వాటి ఆకారాలు వచ్చాయి. ఇప్పుడు అరిటాకులు తింటూ వెండితో బంగారంతో స్టీలుతో కూడా మనం ఆఖరికి పేపర్లతో కూడా అరిటాకుల ఆకారాలు చేయించుకోవట్లేదు. అదేవిధంగా ఆ తాళి యొక్క ఆకారాలు తర్వాత మనకి సువర్ణాది రూపాలతో వచ్చాయి. అసలేందుకు కొన్ని కాలంలో మనం మర్చిపోయాం, కానీ దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇది అమ్మవారి యొక్క సనాతన రూపం కదా, అది ఈనాటి ఆధునిక కాలం కాదు కదా. తాళీదళ ఆబద్ధ అంటే తాళీదళములంటే ఆ తాటి కమ్మలు, వాటితో ఆబద్ధ వాటితో నిర్మించబడిన తాటంక భూష విశేషాన్వితే. ఆ తాటంక భూషలతో ప్రకాశిస్తున్న తల్లి అన్నారు. అయితే అవి ఏమిటవుతున్నాయి? కమ్మలు కదులుతున్నాయట, అంటే వేలాడుతున్న కమ్మలు అంత అందంగా ఉన్నాయి. ఇప్పుడు మనం పరిశీలించి కొన్ని చోట్ల గమనిస్తే, ముఖ్యంగా తమిళనాడులో మీరు ఆలయాలు, పండుగలు, అలంకారాలు చూడండి, ఈ తాటి కమ్మలతో మంగళతోరణాల్లా పెడుతూ ఉంటారు. ఇక్కడ అది మంగళత్వ భావమే ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ చెవుల నుంచి వేలాడుతుంది అందంగా. అంటే అమ్మవారికి రత్నాభరణాలు ఉన్నాయి, ముత్యాల తాటంకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. వాటితో పాటు శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని అమ్మవారు పాటిస్తూ వీటిని కూడా ధరించారనమాట. ఇవేమవుతున్నాయి? కదులుతున్నాయట. ఎందుకు కదులుతున్నాయి? ఈవిడ తల కదుపుతోంది కనుక. ఆవిడ తల ఎందుకు కదుపుతోంది? వీణానాదనకు అనుకూలంగా కలుపుతుంది ఇక్కడ. అందుకే వల్లకీ వాదన ప్రక్రియ లోల తాళీదళబద్ధ తాటంక భూషా విశేషాన్వితే. ఈ కాళిదాస మహాకవి శ్యామలాదేవి యొక్క వైభవాన్ని దండకంతో వదలకుండా మరికొన్ని స్తోత్రాల్లో చెప్తాడు. అందులో ఒక చోట అంటాడు, అవటుతట ఘటిత చూళీ తాడిత తాళీ పలాస తాటంకాం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అంటాడు కీర్తనలో. ఇక్కడ అందులో విశేషంగా ఆ వర్ణని సరిగ్గా రెండింటి సరిపోయించున్నాడు. ఒకే కవి రచించాడు కనుక. అవటుతట ఘటిత చూళి అంటే ఆ వాల్ జడ, అదొకటి ప్రకాశిస్తున్నది. చూళి తాళీతాడిత తాటంకాం వీణావాదన, పైగా అది ఆ తాళము కూడా అత్యంత మృదువైనటువంటి తాడి, ముదిరిపోయింది కాదుట, లేతదైనది. అందుకే తాళి పలాస తాటంకాం. పలాస శబ్దానికి మోదుగా అని అర్థం ఉంది. ఇక్కడ మృదువైన అని కూడా భావం చెప్పుకోవచ్చు. తాళి పలాస తాటంకాం వీణావాదన వేళా కంపిత శీర్షాం. వీణావాదన చేస్తూ కదిలిస్తున్న తల కలిగిన అమ్మవారికి నమస్కారం. ఆ వదనాన్ని మళ్ళీ కాళిదాసే మరొక శ్లోకంలో అత్యద్భుతంగా చెప్తాడు. ఇప్పుడు ఈ సమయంలోనే మనం కూడా ధ్యానానికి పనికొస్తుందిగా చూపిస్తున్నాం. నఖ ముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖం అంబా మోదయతు మాం ముక్తాతాటంక ముగ్ధ హసితం తే. ఒకే స్తోత్రంలో 2 శ్లోకాలు ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు గమనిద్దాం. నఖ ముఖ ముఖరిత వీణ. నఖ ముఖ అంటే గోటి కొన,
వాటితో ముఖరిత పలికిస్తుంది, కోటి కొనలతో పలికిస్తున్నది. ఏమిటి? వీణ. నఖముఖ ముఖరిత వీణానాద. ఆ వీణానాద రసాన్ని ఆవిడే ఆస్వాదిస్తోంది, అందుకే అరమొచ్చిన కన్నులతో ఆస్వాదిస్తోంది. రసాస్వాద నవ నవ ఉల్లాసం. ఆ రసాస్వాదన చేస్తూ నవ్వుతోందిట. ఆ ముఖం ఎంత గొప్పగా ఉందంటే చూస్తున్న కొద్దీ ఇంకా కొత్తగానే కనబడుతుంది. ఇవాళ చూడగానే తాజాగా కనబడి రేపు చూసిన వెంటనే చాలెద్దురు అనిపించేటట్టు కాకుండా నవ 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 అంటేనే తాజాదనం, నిత్యనూతనమైనటువంటి సౌందర్యం కలిగినది అని చెప్పడానికి నవ శబ్దం చెప్తున్నారు. అది ఆ నిత్యనూతనత్వాన్ని ఇనుమడింపజేస్తూ నవ నవ అని పునరుక్తి కూడా చూపిస్తున్నారు. నవ నవోల్లాసం. అమ్మ ముఖం ఎలా ఉన్నదంటే ఆ వీణావాద రసాస్వాదనకు అనుగుణంగా కదులుతున్న ముఖం. ఆ ముఖంలో ఇటు అటు తాటంకాల్లో మనం ఇంతవరకు ఆ తాటికమ్మల తాటంకం చెప్పాం కదా, వాటితో పాటు ముత్యాల తాటంకాలు వేలాడుతున్నాయి. ఆ ముత్యాలు తెల్లగా ఉన్నాయి. ఈ తెల్లని ముత్యాల తాటంకాలు అటు ఇటు చెవులుకుంటూ ఉంటే మధ్యలో అమ్మవారు నవ్వుతున్నారు. ఆ నవ్వు తెలుపు ముత్యం కంటే గొప్పగా ఉంది ఇక్కడ. కనుక అటు ఇటు ముత్యాల తెలుపు, మధ్యలో నవ్వు యొక్క తెలుపు, ఈ తెలుపులతో ప్రకాశిస్తూ వీణావాదనకు అనుగుణంగా కంపిస్తున్నటువంటి మా అమ్మవారి యొక్క నిత్యనూతన సౌందర్యమయమైన ఆ వదనం నా హృదయంలో ఎల్లవేళలా ప్రకాశించుగాక అని దాని యొక్క భావం. అదే ఇక్కడ ఈ వాక్యం చూస్తూ మనకు తెలుస్తున్నది. ఇక్కడ తర్వాత అమ్మవారి యొక్క నేత్రాలని చెవులని ఏకకాలంలో వర్ణిస్తున్నారు. ఇప్పుడు చెవి తాటంకాలయ్యే కదా, చెవుల్ని ఈ వర్ణన చేసేటప్పుడు రెండింటిని కలుపుతున్నారు. ఈ కలపడంలో ఔచిత్యం ఉందండి. ప్రాచీన కవితా సంప్రదాయాలు తెలిసిన వాళ్ళైతే మరీ ఆస్వాదిస్తారు. ఆకర్ణాంత నేత్రములు అని ఒక వర్ణన ఉండేది మనకు ప్రాచీన కాలంలో. ఆకర్ణాంత నేత్రములు అంటే చెవులు దాకా కళ్ళు ఉన్నాయని చెప్పడం. అంటే అర్థం పెద్ద పెద్ద కళ్ళు అని చెప్పడం, విశాలమైన నేత్రములు. అంతేగాని చెవుల దాకా ఉన్నాయా లేదని కొలతలు చూడడం కాదు, ఇక్కడ విశాల నేత్రములని భావించవచ్చు. అయితే ఆ కళ్ళు ఎలా ఉన్నాయి? మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు అన్నారు కదా. మదఘూర్ణిత, ఒక మహాపారవశ్యంతో కళ్ళున్నాయి. బాగా పరవశించిన వాళ్ళు కళ్ళు అరముచ్చుకుంటారు, తెలుసా మీకు? పరవశం, ఆనంద పారవశ్యం వచ్చినప్పుడు కళ్ళు అరముచ్చుకుంటాం. ఒక మంచి సంగీతం వింటూ ఉంటే, నిజంగా మనసు తాదాత్మ్యం చెందుతూ ఉంటే మనం వెంటనే కళ్ళు మూసుకుంటామనా లేదా? అలాగే భగవద్ధ్యానం చేస్తున్నప్పుడు కూడా భ్రూమధ్యంలో దృష్టి పెట్టినప్పుడు కళ్ళు మూసుకుంటాం. మహాత్ములైతే ప్రయత్నం లేకుండానే మూసుకుంటారు. మనం చాలా కష్టపడి కళ్ళు మూసుకుంటాం, ప్రపంచం చూడకూడదని. లోపల చాలా ప్రపంచాలు తిరిగిస్తుంటాం. కానీ మహాత్ములకి సహజంగా అరమోట్పు కన్నులు వస్తాయట. దేనివల్లంటే బ్రహ్మానంద రసపారవశ్యం అన్నారు ఇక్కడ. అమ్మవారు కూడా ఆ మదఘూర్ణిత రక్తాక్షి అరమోడ్చిన కళ్ళతో ఉందిటండి ఆవిడ. ఎలా ఉన్నదంటే దివ్యహాల మదోద్వేల హేల అన్నారు ఇక్కడ. హాల అనే మాటకి మద్యమని అర్థం ఇక్కడ. దివ్య, అది మామూలు మద్యాలు అనుకుని అమ్మవారి తాగినప్పుడు మనకేముంది అని బయలుదేరకుండా దివ్యహాల అని చెప్పారు ఇక్కడ. దివ్యమైనటువంటి మద్యము అని. సరిగ్గా మనం చండీ సప్తశతిలో పరిశీలిస్తే మహిషాసురుడు విజృంభిస్తూ ఉంటాడు. ఆ విజృంభించి అరుస్తూ ఉంటాడు, గర్జిస్తుంటాడు. అమ్మవారు రకరకాల దెబ్బలు కొడుతుంటారు. ఆఖరికి అమ్మవారు ఏమంటారంటే గర్జ గర్జ మహామూఢ మధు యావత్ పిబామ్యహం. గర్జించు గర్జించు, నీ గర్జన అంతసేపులే, నా చేతిలో ఉన్న మధువుని నేను తాగేటంతవరకే నీ గర్జన. ఈ మధువు తాగేకి నేను చంపుతా, అప్పుడు దేవతలు ఆనందంతో గర్జిస్తారు సుమా ఉంటుంది ఇక్కడ. అంటే అమ్మవారికి మధుపానం ఉన్నదనమాట. ఆ మధువు ఏమిటయ్యా అంటే బ్రహ్మానంద మధువు. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అదే దివ్యహాల అని చెప్పబడుతున్నది. దివ్యమైనది, ఇట్స్ డివైన్ అని చెప్పడం ఇక్కడ. డివైన్ వైన్ అని అనువాదం చేసుకుంటూ చేసుకోవచ్చు. దివ్యహాల అన్నారు ఇక్కడ. దివ్యమైనటువంటి మదిర అంటే బ్రహ్మానంద రసానికి ఒక స్వరూపం. దేవతల రూపాలన్నీ ఒక శక్తికి ఒక స్వరూపం. అది ఇట్స్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎన్ ఎనర్జీ. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఇప్పుడు కనబడుతున్నటువంటి ఆ మధువు దేనికి సంకేతం? బ్రహ్మానంద రసానికి సంకేతం. ఆ దివ్యహాల మదం, దానితో ఉద్వేల హేళ, దానితో ఆవిడ మితిమీరిన విలాసం వచ్చిందట ఆ నేత్రములకి. హేళ అంటే విలాసం. అటువంటి విలాసంతో ఆ నేత్రములు అరమొడ్చి విలాసంగా చూస్తుంది. ఆ అరమొడ్చిన కళ్ళు చాలా బాగున్నాయండి. కొంతమందికి ప్రవచనాల దగ్గరికి వచ్చాక అరమొట్పు నిండు మొట్పు అన్నీ వస్తూ ఉంటాయి. అందులో కనిపించేది నిద్రాస్వరూపమే తప్ప ఆనంద స్వరూపం కాదు ఇక్కడ. అందుకే అది సొగసు మీరుతోంది. అరమొడ్చిన కళ్ళతో అమ్మన్నప్పుడు చాలా సొగసుగా ఉందిట. ఒక్కొక్కసారి మనం ధ్యానముద్రాంకితుడిని శివమూర్తిని ధ్యానిస్తుంటాం, ఆయన అరమొచ్చిన కన్నులతో ఉంటాడు. ఎందుకంటే భ్రూమధ్యంలో దృష్టి పెట్టినప్పుడు సహజంగా అరమొట్పు కన్నులు ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ. అంటే జ్ఞానమునందు ఆజ్ఞాచక్రమున దృష్టి ఉన్నప్పుడు స్థితి అది.
అదొక ధ్యానానికి, ఒక యోగానికి, జ్ఞానానికి సంబంధించిన బ్రహ్మానందానికి సంకేతం ఇక్కడ. అందుకే అది ఉద్వేలహేళ అంటే చక్కటి ఉద్వేలం అంటే విజృంభించినటువంటి విలాసముతో కూడిన లసత్ అంటే ప్రకాశిస్తోంది అటువంటి చక్షు అన్నారు ఇక్కడ. ఇప్పుడు నేత్రముల అందం ఇప్పుడు తెలిసింది కదా. బ్రహ్మానంద పారవశ్యముతో మితిమీరినటువంటి విలాసముతో ప్రకాశిస్తున్న నేత్రములు, ఆ నేత్రముల్ని పట్టుకు వేలాడుతున్నట్టున్నాయి ఇటు అటు చెవులు. ఆందోళనము అనేటువంటి మాటకి ప్రధానంగా ఇటు అటు కదులుతున్నటువంటి స్థితి అన్నమాట ఇక్కడ. అది వేలాడుతున్న స్థితి, కదులుతున్న స్థితికి ఆందోళనము అని అంటారు ఇక్కడ. మన సృష్టిలో ఆందోళన అని వాడుతూ ఉంటాం, కానీ ఇంకో అర్థంలో వాడుతుంటాం. ఇక్కడ అమ్మవారు ఆ నేత్రములు పట్టుకు వేలాడుతున్నట్టు చెవులు ఉన్నాయంటే అర్థం ఏంటి? నేత్రములు చెవులు దాకా ఉన్నాయని. ఒక్క సమయంలో నేత్రములతో పాటు చెవులను వర్ణించారు. ఆ చెవులు ఎలా ఉన్నాయి? శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే. శ్రీ అంతా అక్కడ పెట్టేరా అన్నట్టుందిట. శ్రీ అంటే శోభ, శోభ అంతా అక్కడ ఉన్నది కనుక శ్రీ సమాక్షిప్త. ఆ నేత్రములను అంటుకుంటున్న వేలాడుతున్న చెవులలో అద్భుతమైన సౌందర్యం సమకూర్చబడినది. అది సమాక్షిప్త అంటే. ఇంకొక అందం ఉందండి ఇందులో. సంస్కృత సాహిత్యంలో చెవుల్ని వర్ణిస్తూ శ్రీకారంతో పోలుస్తారు. ఇదొక రమ్యమైన భావన. ఇది కూడా కావ్య భాషలో కనబడుతుంది. శ్రీకారం లాంటి చెవులు అనే మాట ఒక పరిభాష. అదే ఇక్కడ శ్రీ సమాక్షిప్త కర్ణ అని చెప్పడంలో శ్రీకారం లాంటి చెవులు అని అర్థం. ఇక్కడ సంస్కృతంలో శ్రీకారం ఎలా ఉంటుందో తెలుసు కదా చాలామందికి. అంటే హిందీ భాష అండి, అప్పుడు అర్థమవుతుంది. హిందీకి లిపి లేదు, సంస్కృతం దేవనాగరి నుంచి తీసుకున్నారు. మనం అది హిందీ లిపి సంస్కృతాన్ని అనుకుంటున్నాం, కానీ సంస్కృతం అనుకున్న దేవనాగరి లిపి హిందీలోకి వచ్చింది. అందులో శ్రీ ఎలా రాస్తారో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ శ్రీ రాసినప్పుడు చూడండి, అచ్చం చెవి ఆకారంలో ఉంటుంది ఇక్కడ. అందుకే శ్రీకారం లాంటి చెవులు అని అంటారు ఇక్కడ. అందుకు అమ్మవారి యొక్క ఆ చెవులు శ్రీ సమాక్షిప్త కర్ణయిక నీలోత్పలే. అటువంటి చెవులు ఉన్నప్పుడు అమ్మవారు రకరకాల పువ్వులు పెట్టుకున్నారు కదా, అందరూ నల్ల కలువ ఆ చెవులోంచి వేలాడుతుంది బయటికి. ఎంత అందమైన వర్ణన! ఆ మత్తెక్కిన కళ్ళకి చివరలో అటూ ఇటూ ఉన్న చెవులు, ఆ చెవులలోంచి తొంగి చూస్తున్న ఒక చిన్న నల్ల కలువ. అటువంటి ఓ తల్లి నీకు నమస్కారము. ఇప్పటి వరకు కళ్ళు, చెవులు, బుగ్గలు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఒక ప్రశంసావాక్యంగా పూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే కర్ణైక నీలోత్పలే పూరితాశేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే. ఇవి పదాల్లో మనకు అంత్యప్రాసలు అనేది చూపిస్తూ ఒక సంగీత సౌందర్యాన్ని కూడా పదాల్లో అందిస్తున్నారు. శబ్దాలంకార అర్థాలంకారాలు రెండూ కావాలి కదా. అమ్మవారు మహిమ ఇక్కడ మధ్య మధ్యలో మనకు స్ఫురింపజేస్తున్నారండి. కేవలం రూపవర్ణనతో కాకుండా పూరిత అశేష లోకాభివాంఛాపలే, లోకంలో అందరి కోరికల్ని కూడా పరిపూర్ణం చేయగలిగేటువంటి శక్తి కలిగిన తల్లి అన్నారు ఇక్కడ. అంటే అమ్మవారు ఇవ్వలేనిదేమీ లేదండి, ఏదైనా ఇవ్వగలరు. మరి ఇవ్వట్లేదు ఎందుకండి అంటే నీకు అర్హత ఉందో లేదో చూసిస్తారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఏదైనా ఇవ్వగలిగిన శక్తి ఉన్నది. అసలు ఆవిడ శ్రీఫలమే ఆవిడ స్వరూపం. శ్రీఫలం చాలా విశేషమైన మాట ఇక్కడ. శ్రీ అంటే వేదము, శ్రీఫలము అంటే వేదము యొక్క ఫలమైనటువంటి బ్రహ్మజ్ఞానం, మోక్షము. వేదం మోక్షం కోసమే వచ్చింది, అది ఇస్తోంది. ఆ మోక్షం ఆవిడ యొక్క స్వరూపం. అందుకే శ్రీఫలే స్వేద బిందువుల సత్పాల లావణ్య నిశ్యంద సందోహ సందేహ కృన్నాసికా ముక్తికి. చాలా గొప్ప మాట అన్నారు ఇక్కడ. ఇందాక ముత్యాల దొంతరులతో ఉన్నటువంటి వదనని అన్నారు కదా. ఆ దొంతరులు అంటే అక్కడ వేలాడుతున్న ముత్యాలు ఉన్నాయి కనుక భావన. అసలు నీ ముఖంలోనే ముత్యాలు ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తోందమ్మా అన్నాడు. ఎలాగో పరిశీలించాలి ఇక్కడ. ముఖ్యంగా శ్యామలాదేవి యొక్క రూపధ్యానంలో మంత్రశాస్త్రం చెప్తున్నది అంటే నుదుటి మీద చిన్న చిన్న చెమట బిందువులు ఉన్నాయి. అది కూడా మదపారవశ్యంతో అమ్మవారు కూర్చున్నప్పుడు చిన్న చెమట బిందువులు ఉన్నాయి. ఆ స్వేద బిందువులతో ఉన్నటువంటి వదనాన్ని ధ్యానించడం ఒకానొక మంత్రశాస్త్ర విశేషం ఇక్కడ. అది కూడా మదపారవశ్యాన్ని తెలియజేస్తుంటుంది ఇక్కడ. అందుకు స్వేద బిందు లసత్పాల లావణ్య. ఆ పాలము లావణ్యం. లావణ్యం అని దేన్ని అనాలి అంటే లవణస్య భావం లావణ్యం అండి. నిజానికి చెప్పాలంటే ఉప్పు అంటే మనం చూస్తున్న పొడి ఉప్పులు కాదు, రాతి ఉప్పులు ఉంటూ ఉంటాయి. అవి నిగనగలాడుతూ ఉంటాయి. ఆ నిగనగలాడుతున్న నునుపు భాగాన్ని లావణ్యం అంటారు ఇక్కడ. ఈ లావణ్యం ముత్యాలు, మంచి ముత్యాల లోపల ఉంటుందండి. అదేవిధంగా మనం చూస్తున్న ఉప్పురాయిలోనే ఉంటుంది. ఆ మంచి ముత్యాల లోపల ఉన్న నునుపుని లావణ్యమనాలి అని చెప్పారు. కనుక దేన్ని ఏదనాలో తెలియాలి. అన్ని సౌందర్యానికి పర్యాయ పదాలు కావు. ఎక్కడ ఏదనాలో తెలియాలి. ఇక్కడ అమ్మవారి యొక్క
స్వేద బిందువులు ఆ లావణ్యంతో కూడిన ముత్యాలులా కనబడుతున్నాయి ఒక్కొక్కటి. పైగా అవి కొన్ని గుంపుగా ఉన్నాయి కనుక ఆ ముఖంలో ఆ పైన నుదుటి మీద కొంత, బుగ్గల మీద అక్కడక్కడ చెమట బిందువులు ఉన్నాయట. అదొక సౌందర్యం. అన్ని చెమట బిందువులు చూశాక ఏది ముత్యమో ఏది బిందువో పోల్చుకోలేకపోతున్నానయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అలా గమనిస్తూ ఉంటే అమ్మవారి నాసిక దగ్గర మధ్యలో బులాకి ముత్యం వేలాడుతుంది. అక్కడ చెమట బిందువుల ముత్యాల నడుమ ఆ నాసిక దగ్గర బులాకీగా వేలాడుతున్న ముత్యంతో ప్రకాశిస్తున్న నీ వదనానికి నమస్కారము. ఇది భావన చేస్తున్నారు ఇక్కడ. నిశ్చంద సందోహ సందేహ కృన్ నాసికామోక్తికే. ఏకకాలంలో మనకు ఎలాంటి ధ్యానాన్ని ఇచ్చారు ఇక్కడ? ఇంతవరకు అమ్మవారి వదనం దగ్గర ఉన్నాం మనం. ఆ దివ్యమైన వదనంలో ఆ రమ్యమైన మదపారవస్య సంకేతమైనటువంటి ఆ చెమట నీటి బిందువులు ముత్యాల బిందువుల వలె ప్రకాశిస్తుంటే, ముత్యంలో ముత్యల్లా ప్రకాశిస్తున్న నీ బులాకి అంటే నాసిక నుంచి వేలాడుతున్న బులాకి ముత్యానికి నమస్కారం అమ్మా అన్నారు ఇక్కడ. అదే నాసామౌక్తికం అంటే ఇది ఇక్కడ. స్వేద బిందు లసత్ఫాల లావణ్య నిశ్శంద సందోహ సందేహ కృన్ నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే. సర్వమంత్రాత్మకమైన ఓ కాళిక అంటే అమ్మవారి స్వరూపం సర్వమంత్రమయం. ఎందుకంటే మొదటి నుండి జాగ్రత్తగా విన్నవాళ్ళమైతే శబ్దం అమ్మవారి రూపం అన్నాం కనుక అక్షరాలు విద్యలు అన్న అమ్మవారి రూపాలు. మంత్రాల్లో ఉండేవేంటి? అక్షరాలే, మరొకటి కాదు. కానీ ఏ మంత్రమైన అక్షరాలతో కూడినవి, అక్షరాలన్నీ అమ్మ రూపమే కనుక సర్వమంత్రాత్మికే కాళికే. కాళికే అనే మాటకి ప్రతిసారి భయంకరమైన రూపం ఊహించనక్కర్లేదు. కాలం ఆవిడ రూపం. అందులో ఇప్పుడు మనం కాలదేవతను ఉపాసిస్తున్నటువంటి కాలంలో ఉన్నాం కనుక కాళికాదేవి అనుగ్రహం అందరికీ కావలసిందే. కాలరూపిణి. కాలరూపం అంటే కలయతి నియతి ఇది కాలహ. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలో ఒక పద్ధతి విశ్వంలో ఉంది. దాన్ని ఎవరు మార్చలేరు. రేపు పొద్దున సూర్యోదయం ఏది మీరు నేను మార్చలేం, అది నిర్ణయింపబడి ఉంది. అలా సృష్టిలో ప్రకృతి యొక్క స్థితి, ప్రతి అణువు యొక్క స్థితి కూడా ముందే నియతమై ఉంటుంది. నియతి అంటే పద్ధతి. ఆ నియతి అది యూనివర్సల్ లా, దాన్ని ఎవడు దాటలేడు. ఆ నియతి రూపం ఏదో దాన్ని కాలం అంటారు ఇక్కడ. ఇప్పుడు కాలం అంటే ఏంటో తెలిసింది కదా. విశ్వనియమ స్వరూపిణి, విశ్వనియమ ప్రవర్తకురాలు కాళి. ఈ మాట తెలియగానే మనకు ధైర్యం రావాలి, సంబోధనలోంచే ధైర్యం రావాలి. అన్నీ నిర్ణయించి నడిపే తల్లిని పట్టుకుంటే ఆవిడ నిర్ణయాన్ని మార్చే అధికారం కూడా ఆవిడికి ఉంది, కానీ మనకు లేదు ఇక్కడ. ఇది ఒక అర్థం. ఇక్కడ శ్యామలాదేవికి అర్థం ఎలా సరిపోతుందో చూడాలి కదా. కళలు అంటే విద్యలు అర్థం. కళాభ్యాం చూడాలంకృత గుర్తుంది కదా. కళల స్వరూపాన్ని కాళీ అనాలి అని వైదిక నిరుక్త ప్రకారంగా అర్థాన్ని చెప్పారు ఇక్కడ. కనుక ఇప్పుడు విద్యాది దేవత కనుక కాళికే అంటే సర్వ విద్యల స్వరూపిణి. ఈ రెండు అర్థాలు మనకు బాగున్నాయి. ఇంకా అమ్మవారి వదనంలో ఆ మందహాసం, ఆ పెదవులు, ఆ సొగసు చూడాలి కదా, అటు వెళుతున్నాం. ఎందుకంటే మందహాసం అత్యంత ప్రధానం మనకి. ఇంతవరకు కనుల వర్ణన అయింది, చెవుల వర్ణన అయింది, బుగ్గల వర్ణన అయింది. ఇప్పుడు మందహాసం. ఆ మందహాసం ఎలా ఉన్నదంటే కుందమందస్మితోదార వక్త్ర స్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే. పైగా జగన్మాత తాంబూల సేవనం చేస్తుంది. అందులో అమ్మవారి ఆరాధనలో తాంబూలం చాలా ప్రధానం అండి. కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. ఈ తాంబూల సమర్పణలో చాలా తత్వాన్ని చెప్పారు, కానీ ఇప్పుడు ఆ తత్వం దాకా వెళ్ళొద్దు మనం. కానీ తాంబూల సేవనం అనేది అమ్మవారు చేస్తూ ఉంటారు. ఆ తాంబూలం ఎలా ఉండాలో పద్ధతి ఉంది. ఆ తాంబూలం ఆ నోట్లో ఉన్నది. ఆ నోట్లో తాంబూలం పెట్టుకుని ఆవిడ నవ్వుతూ ఉన్నారు. అప్పుడు ఆ పరిమళం ఆవిడ లోకమంతా వ్యాపించిపోతుందట. దిగంతాలలో అమ్మవారి యొక్క నోటి తాంబూలపు పరిమళం వ్యాపించింది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక రహస్యం ఉన్నదండి. అమ్మవారి ముఖము అనగానే వాగ్భవ కూటం, అది మంత్రదేహంగా చూడాలి కదా. వాగ్భవ కూటం. మనకు కూడా వాక్కులు జ్ఞానాలు ఉండే స్థానం తలే. సృష్టికే జ్ఞానము వాక్కులు ఇచ్చే తల అది, ఇంకా సామాన్యం ఎందుకు అది ఇక్కడ. అందుకే వాగ్భవ కూటం, శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటున్నాం కదా. వాగ్భవ కూటం అంటే జ్ఞానములన్నీ పుట్టిన చోట. అది జ్ఞానములన్నీ పుట్టిన చోట తాంబూలం అంటే అర్థం ఏంటి? సర్వజ్ఞానముల సారమైనటువంటి స్వరూపం అది ఇక్కడ. అది ఇక్కడ భావించవలసింది. అందుకే జ్ఞానము విద్యల యొక్క లక్షణం ఏంటంటే ఆ విద్యలు జ్ఞానాలు వ్యాపిస్తాయండి. ఒక చోట ఇమిడిపో, స్టాగ్నెంట్గా ఉండవు విద్యలు. అవి వ్యాపిస్తాయి, ప్రసరిస్తాయి. గురువు నుంచి శిష్యునికి, శిష్యుని నుంచి మరో శిష్యుడికి విద్యలు వ్యాపిస్తాయి. అలాగే విద్యల వల్ల కీర్తి వ్యాపిస్తుంది. అందుకే అమ్మవారి తాంబూల పరిమళం దిక్కుల్లో వ్యాపించింది అని చెప్పడంలో ఏంటంటే కీర్తిస్వరూపమైన విద్యలు ప్రసాదించే తల్లి అని భావం ఉన్నది ఇక్కడ.
ఆ తాంబూలం అమ్మవారిస్తే పుచ్చుకునే కదా మూక కవికి మోగతనం పోయి కవిత్వం వచ్చింది. అందుకే ఆ తాంబూలాన్ని అంత ధ్యానించవలసిన గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ. కవిత్వం వచ్చిందంటే శ్యామలాదేవి కృపే. ఆ శ్యామలంటే మా లలితాంబయే. అందుకు ఆ తాంబూలంతో ఉన్నటువంటి దంతములు, ఆ దంతముల యొక్క సహజ వర్ణం ఏంటి? కుందమందస్మిత, మొల్ల పువ్వులండి. మల్లెలు మొల్లలు కూడా తెల్లగా ఉంటాయి. కొందరు మొల్లలు కూడా మల్లెలే అనుకుంటూ ఉంటారు, కానీ తెల్లని మల్లె జాతి వంటి మొల్లలు. ఆ మొల్ల వంటి పలువరస ఆవిడిది నవ్వుతోంది. ఆ నవ్వుతున్న తెల్లని చిరునవ్వు, కుందమందస్మిత ఉదార వక్త్రస్ఫురత్పుగా. ఆ నవ్వుతున్నప్పుడు ఆ తాంబూలం నవ్వుతుందిట. అంటే ఏకకాలంలో అమ్మవారి వదనంలో తెల్లని నవ్వుతున్నటువంటి పలువరసతో పాటు ఆ తాంబూలపు ఎర్రదనం కూడా కనబడుతుంది. ఆ తాంబూలపు ముక్కల యొక్క పరిమళం కూడా కనబడుతుంది. అందుకే కర్పూర తాంబూల ఖండ ఉత్కరే అన్నారు ఇక్కడ. అంటే తాంబూలం వేసుకుని ఉన్నటువంటి నోటితో నవ్వుతున్న అమ్మవారి యొక్క అద్భుతమైన వదనాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం.